ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. You will be empowered when the Holy Spirit comes upon you. Acts chapter 1 verses 8. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినవాగ్దానములోను దేవుడైన యెహోవా మనందరితోనూ వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు అని దేవుని యొక్క లేఖన భాగం మనతో తెలియజేస్తుందండి. దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను మనం పొందుకోవాలి అంటే మనము ఆయన సన్నిధానంలో పూర్ణ మనసు కలిగి పూర్ణ ఆత్మతోనూ ఆయన మీద కనిపెట్టుకొని ఆయనను ఆరాధిస్తూ విశ్వాసులైన మనము యెహోవాను హృదయపూర్వకంగా అంగీకరించినట్లయితే దేవుడు తప్పకుండా మనలను ఆశీర్వదిస్తాడు. ఈ పరిశుద్ధ ఆత్మ అనేది భూలోకంలో ఉండేది కాదండి. అది దేవుని చింత పైనుండి వచ్చినది. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని, బలమును పొందుకుంటాం. బలహీనత సమయాలలో కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనలను రక్షిస్తుంది, మనలను కాపాడుతుంది. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మనకు కూడా కావాలి అంటే మనం దేవునిని ప్రార్థించాలి. దేవుడిని అడిగిన వారికి సహాయము దయచేస్తాడండి. కనుక నీవు నేను మనమందరమును ప్రభువైన యేసుక్రీస్తును హృదయపూర్వకంగా అంగీకరించి ఆయనకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ, దయగల తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవ, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు ప్రభువా. నీ యొక్క పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని అందరినీ అభిషేకించండి. మాలో ఉన్న బలహీనతలను తొలగించి ఈ యొక్క శక్తిని, బలమును మాకును ఈ వాక్యం వింటున్న వారందరికీ నీ దయచేయమని, అటు నీ కృపా వాత్సల్య, నీ యొక్క కృపా బాహుల్యమును మాకు కూడా అనుగ్రహించమని, నీ యొక్క పరిశుద్ధ ఆత్మను మా అందరిపైన అభిషేకాన్ని కుమ్మరించేలా సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.